ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. కొరియన్ కనకరాజ్ మామూలు సౌండ్ చేయట్లేదు థియేటర్లో. నాకైతే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. పూర్తిగా ఇది హారర్ మూవీ అనుకున్నారా లేకపోతే కామెడీ సినిమా అనుకున్నారా? రెండు తర్వాత మెర్జ్ చేయాలనుకున్నారా? ఫస్ట్ ఎలా అనుకున్నారు దీన్ని? అంటే ఫస్ట్ కామెడీ ఫిల్మే అనుకున్నాం, తర్వాత సత్య వచ్చిన తర్వాత అది హారర్ అయింది. మొత్తానికి రెండు కలిపి హారర్ కామెడీ అయింది. మరి ఎలా ఉంటుంది అన్న? ఎంతో కొంచెం మరి మీకు లొకేషన్లో వన్ కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం, నాకు తెలుసు అన్న. అవును. యాక్చువల్లీ సత్యం కంట్రోల్ చేయాలనుకున్న వెంటనే నా క్యారవాన్కి రమ్మనేవాడిని. బాబు పంపించిన క్యారవాన్ కమ్ టు మై రూమ్ అంటే బేసిక్ గా చాలా బాగా చేసేవాడు బ్రో. పొద్దునే వచ్చేవాడు, షార్ట్ కి 7 గంటలకే వచ్చేసేవాడు. ఇదే కదా నువ్వు చెప్పాలి. ఇది అబద్ధం, ఇది ఒక్కటే అబద్ధం సార్. నిజంగా చెప్పండి సార్, సీరియస్ గా. లేదు బ్రో, బాగా చేసాడు, వెరీ కోఆపరేటివ్. స్లాంగ్ ఎవరైనా పెట్టారు సార్ సినిమాకి సెపరేట్ గా? వీడికి 10 మందిని పెట్టాలి. ఎందుకంటే లేదన్న, మీరు దీంట్లో పర్ఫెక్ట్ గా అనంతపూర్ స్లాంగ్ చాలా బాగా వర్కౌట్ చేశారు, చాలా బాగా వర్కౌట్ చేశారు. అంటే చిన్న చిన్న వర్డ్స్ కూడా వదలలేదు అక్కడ. వాడైతే అది అనంతపూర్ కాదన్న, అనంత శ్రీరాంపురం అది ఆ స్లాంగ్. అది అనంత శ్రీరాంపురం అంటే అది కర్నూలుకి అనంతపూర్కి చిత్తూరుకి ఆ మధ్యలో రాయలసీమ అంతా వస్తుంది. ఇలా తీసుకొని ఇలా వేసుకొని ఇలా అనే మామూలుగా. దీంట్లో కొరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏమైనా హార్డ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా కొరియాలో జరిగినవి? మోస్ట్ కష్టపడింది లాంగ్వేజ్కే. షూటింగ్లోనే అసలు షూటింగ్ గ్యాప్లు ఇవ్వలేదు మా ప్రొడ్యూసర్స్. సో మాక్సిమం ఒక 20-30 రోజులు అవుట్డోర్ షూట్లో ఒక రోజు బ్రేక్ ఉండింది మాకు. అంటే బాగా టైట్ చేయాలి, గట్టిగా చేయాలని. సత్య అటు తిరుగుతుండేవాడు కానీ అప్పుడప్పుడు, అంటే దాన్ని తక్కువ షూట్ ఉన్నాం. చెప్పండి, బాగా ఎంజాయ్ చేశాడని. బట్ లాంగ్వేజే మెయిన్ టాస్క్ అక్కడ, ఇంకేం లేదు. అది అసలు ఇప్పుడు కూడా సరదాగా ఒక మాట చెప్పమన్న సినిమాలో వన్ డైలాగ్ కూడా చెప్పలేను నేను. అంతే, అంత టఫ్ డిఫికల్ట్ అది. ఒక ఆత్మ అయిపోయిన తర్వాత ఎలా వచ్చేసే పవర్స్ ఏంటి? ఆత్మకి పవర్స్ మామూలుగా ఉంటాయండి? మామూలుగా ఆత్మ అంటేనే పవర్స్ ఉంటాయి కదా బ్రో. అంటే ఐ మీన్ ఆల్రెడీ బాడీ వదిలేసిన తర్వాత అంటే ఉంటాయి. అంటే ఇది ఆల్రెడీ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ థింగ్. ఆల్రెడీ మనం ఊహాజనితం కాబట్టి. సో ఎప్పటి నుంచో దెయ్యాలకి పవర్లు ఉండడం, పైకి లేపడం, ఇవన్నీ ఎప్పటి నుంచో చూస్తాం. రెండింటిలో ఇప్పుడు కనకరాజ్ క్యారెక్టర్ అన్న ఫోర్ ఫింగర్స్ క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేశారండి మీరు? కనకరాజ్ క్యారెక్టర్ 4 ఫింగర్స్ క్యారెక్టర్ కష్టపడుతున్నాను ఆ డైలాగ్ వల్ల. బట్ అది బట్టలు వేసుకోవడం, ఆ జుట్టులో షూటింగ్ అయిపోయింది. షూటింగ్ లో బాగానే ఉండేది, అందరూ ఆ డ్రెస్ వేసుకుని చేసుకున్న బాగానే ఉండేది. బయట తిరుగుతున్నప్పుడు మాత్రం రకరకాలుగా చూస్తుండే. తేడాగా చూసేవారు. ఎవరు మనకి రాని భాష. కొరియాలో కాదు, కొరియాలో కొంచెం డీసెంట్. అక్కడ అలాంటి హెయిర్ స్టైల్ తో తిరుగుతారు. మీరు చెప్పారన్నా. కజకిస్తాన్ లో షూట్ చేసినప్పుడు మాత్రం అక్కడ కొంచెం చాలా విచిత్రంగా లిటిల్ కళ్ళతో తిట్టేటట్టు చూసేవాళ్ళు. చాలా విచిత్రంగా చూసేవారు ఎక్స్ప్రెషన్. నేను అబ్జర్వ్ చేస్తుండు అంటే